ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి మాట, ధైర్యాన్ని కలిగించే మాట చెప్తున్నాడు. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనకేం జరుగుతుందా, ఈ పరిస్థితి నన్నేం చేస్తుందా, ఈ పరిస్థితి ద్వారా నాకేం జరుగుతుందా అని కలవరపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, పరిస్థితిని బట్టి కలవరపడకూడదు, కానీ ఆ పరిస్థితి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వారికి మరి రాజు ఒక మరణ శిక్ష విధించడం జరిగింది. వారు ప్రతిమకు మొక్కలేదని రాజు ఆ అంతఃపురంలో వారికి ఒక శిక్షను విధించాడు. మండుచున్న అగ్ని గుండంలో వారిని పడవేయాలి అని అక్కడున్న వారితో చెప్పినప్పుడు అక్కడున్న బంట్రౌతులు వచ్చి వారి కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడవేశారు. దేవుని బిడ్డలారా, వారికి కట్టబడినటువంటి ఆ చైన్స్ అన్ని కూడా ఆ అగ్నికి కరిగిపోయాయి, కానీ వారికి మాత్రం ఏమీ కలగలేదు. అప్పుడు రాజు బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ ప్రక్కనున్న వారితో అడుగుతున్నాడు, ఎంతమందిని మనం ఈ అగ్నిగుండంలో వేశాము అని. అప్పుడు వారు అన్నారు, ముగ్గురిని కదా రాజా అని. కానీ నేను మాత్రము నలుగురిని చూస్తున్నాను. ఈ 4వ వ్యక్తి అది హెబ్రీ బాలుడిలాగానో యూదుడిలాగానో కనిపించట్లేదు, కానీ దేవుని కుమారుని వలె కనబడుతున్నాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, మన పరిస్థితి ఎంతైనా ఉండొచ్చు, ఎంత తీవ్రంగా అయినా ఉండొచ్చు. నిజంగా నీవు ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోగలిగితే పరిస్థితి కంటే కూడా గొప్ప దేవుడు నీకున్నాడు. ఆ పరిస్థితిని అధిగమించే శక్తి నీకు కలుగుతుంది. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్నారు, ఎందుకంటే అగ్ని కంటే గొప్ప దేవుడు వారిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీవు అగ్నిలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవని. దేవుని బిడ్డలారా, అగ్ని లాంటి శ్రమ నీకు ఎదురవుతుందని, ఆ శ్రమ నన్ను కాల్చేస్తుందేమో, ఆ శ్రమ నన్ను దహించి వేస్తుందేమో, ఈ శ్రమ ద్వారా నాకు ఏం జరుగుతుందా అని కలవరపడద్దు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితి కంటే కూడా ఆయన గొప్ప దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన మీతో ఉన్నాడు, ఆయన మీలో ఉన్నాడు. కాబట్టి భయపడకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ పరిస్థితిని చూసి భయపడుతూ వచ్చారేమో, ఇంకా కూడా కొంతమంది మీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ పరిస్థితి ద్వారా నాకేమవుతుందా, నా కుటుంబానికి ఏమవుతుందా, ఈ పరిస్థితి నాకు ఎదురైంది కదా, దీన్ని నేను జయించగలనా అని కలవరపడుతున్నావేమో. దేవుని బిడ్డ, నీవు దేవుని సంబంధివి. ఆయన నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన ఏ పరిస్థితినైనా జయించగలడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, కలవరపడకు, పరిస్థితి వైపు చూడకు, పరిస్థితి కంటే గొప్ప దేవుడి వైపు చూడు. ఆయన తప్పక పరిస్థితిని అధిగమించే శక్తి నీకు ఇస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను కాపాడిన దేవుడు, అగ్ని ఏమాత్రం వారికి హాని చేయలేదు. వారితో కూడా దేవుడు ఆ అగ్నిగుండంలో నడిచాడు. నేనున్నానని వారికి అభయం ఇచ్చాడు. నిజంగా రాజు ఆశ్చర్యపోయి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో నుంచి బయటికి తీస్తే వారి శరీర దేహాలు కాలిపోలేదండి. కనీసము అగ్ని వాసన కూడా రాలేదని రాయబడింది. వారి వెంట్రుకలు కూడా కాలలేదు, వారి వస్త్రములు కాలలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఆ పరిస్థితిని ఎంత మాత్రము ఏ హాని నీకు కలిగించదు. దాని వాసన కూడా నీ దేహానికి అంటకుండా, ఆ పరిస్థితి ఆనవాలు కూడా నువ్వు చూడకుండా దేవుడు నీకు ఒక విడుదలనివ్వబోతున్నాడు. నమ్మండి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి, ఆయన వైపు చూడండి. నీవు అపవాది సంబంధివి కాదు, నీవు దేవుని సంబంధివి. నీవు నిజముగా దేవుని సంబంధివి అయితే ఆయన నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నీ పరిస్థితుల్లో దేవుని వైపు చూసి జయాన్ని పొందు. అందరము కూడా ధైర్యంతో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని వాగ్దానం చేశారు. ఇదిగో ప్రభా, నిజంగానే కొన్ని పరిస్థితులు అయా ప్రభా మమ్మల్ని తలక్రిందులు చేస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మా కలవరాన్ని కలిగిస్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మా పరిస్థితి, మా బ్రతుకు ఏమైపోతుందా అని కలవరం పొందినప్పుడు ఇదిగో ప్రభా మీరున్నారని ధైర్యపరిచారయ్యా. ఇదిగో నాయన, మేము నీ సంబంధులమని, ఇదిగో ప్రభా మేము మీ సంబంధులమని, మీరు మాలో ఉన్నారని, ఇదిగో ప్రభా ప్రతి పరిస్థితి కంటే మీరు గొప్ప దేవుడని మీరు మాట్లాడారు స్వామి. ఇదిగో నాయన, కలవరం పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి, వారి పరిస్థితిని అధిగమించే శక్తినివ్వండి. ఇదిగో ప్రభా, అగ్ని జ్వాలలైనా నన్ను ఏమాత్రం కూడా కాల్చజాలవన్నటువంటి విశ్వాసాన్ని మీరు దయచేయండి. ఇదిగో ప్రభా, వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. నిన్ను